మొదటిగా ఈ క్వాష్ పిటిషన్ అంటే ఏంటి, దాని చట్టపరమైన అర్థం ఏంటి అసలు? క్వాష్ అంటే ఏంటంటే యూజువల్గా ఏంటంటే ఇది ఓన్లీ క్రిమినల్ కేసెస్కి మాత్రం అప్లికబుల్. ఓకే, యూజువల్గా ఏంటంటే క్వాష్ అంటే కొంచెం కన్ఫ్యూజన్. అసలు క్వాష్ అంటే ఏంటి అంటే, క్వాష్ అంటే ఇంగ్లీష్లో వర్డ్ ఏంటంటే స్ట్రైక్ ఆఫ్ చేయడం. క్వాష్ అంటే కొట్టేయడం, కరెక్ట్గా తెలుగులో మీనింగ్ ఇవ్వాలంటే. సో ఏదైనా సరే క్రిమినల్ ప్రొసీడింగ్స్ అవుతున్నప్పుడు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, ఆర్ మేబీ ప్రొసీడింగ్స్ క్రిమినల్ కోర్ట్స్లో అవుతున్నాయి, ఆ టైంలో ఆ ఉన్న అఫెన్సెస్ అంతా కూడా కొట్టేయాలి అన్నప్పుడు, క్వాష్ చేయాలన్నప్పుడు సపరేట్గా వెళ్ళి ఏదైతే క్రిమినల్ కేసెస్ ఫైల్ అయింది అఫెన్సెస్ అంతా కూడా, అది ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉన్నా, ఛార్జ్ షీట్ స్టేజ్లో ఉన్నా, లేదా కోర్టులో వెళ్ళి ప్రొసీడింగ్ స్టేజ్లో ఉన్నా కూడా, ఏ స్టేజ్లో ఉన్నా కానీ అవంతా కూడా తప్పు, అంటే పెట్టిన కేసెసే తప్పు, అసలు అలాంటి అఫెన్సెస్ ఏం జరగలేదు, అట్లాంటి అలిగేషన్స్ అయితే పెట్టినరో అవన్నీ కూడా అబద్ధాలు అని మీ దగ్గర ప్రాపర్ కనుక ఎవిడెన్స్ రుజువులు అన్నీ ఉంటాయి, డాక్యుమెంటరీ విట్నెస్ లేదన్నా సరే ఏ విధమైన సరే ఎవిడెన్స్ ఉంటే వెళ్ళి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు, సెక్షన్ 482 ఆఫ్ సిఆర్పిసి కింద. సో హైకోర్టు మాత్రమే క్వాష్ చేస్తుంది. సో అక్కడ ఉన్న అఫెన్సెస్ అని చూసి, మీరు వేసిన కేసు బట్టి మీరు చూసి ఆ కేసుని దాన్ని బట్టే క్వాష్ జరుగుతుంది. క్వాష్ వేసినాం కదా అని ప్రతిసారి క్వాష్ జరగని లేదు, అక్కడ చూస్తారు ప్రైమా ఫేస్ అసలు కేసు ఉందా లేదా, అన్ని పాయింట్స్. అంటే ఒక క్వాష్ కావాలి అంటే 482 సిఆర్పిసి కింద కావాలంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉండాలి, ఉంటేనే క్వాష్ అవుతుంది, లేదా కాదు. సో జనరల్ అయిన ఎవరైనా క్రిమినల్ కేసెస్ అయినప్పుడు మీరు ఎలాంటి తప్పు చేయలేదు, బట్ అయినా కోర్టు చుట్టూ తిప్పుతూ ఉన్నారు, మీరు కోర్టుకి రెగ్యులర్గా వెళ్ళాల్సి పరిస్థితిలో ఉంది, అలాంటప్పుడు ఒక రెమెడీ కావాలి. ఆ రెమెడీ ఏంటో కాదు, క్వాష్. సో క్రిమినల్ కేసెస్లో కోర్టు చుట్టూ సంవత్సరాల కొద్దీ తిరగాల్సిన పని లేదు, మీరు తప్పు చేయనప్పుడు మాత్రమే. ఇది తప్పు చేసినప్పుడు తిరగాల్సిందే, ట్రయల్ అంతా మీరు ఫేస్ చేయాల్సిందే. బట్ తప్పు చేయకుండా కూడా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆ టార్చర్ అదంతా అనుభవించకుండా ఒకేసారి ఒకే దెబ్బకి మీరు మొత్తం ఉన్న కేసెస్ అంతా పోగొట్టుకోవాలి, స్ట్రైక్ ఆఫ్ కావాలంటే క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేయించుకోవచ్చు. క్వాష్ అంటే బేసికల్లీ సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఇంతే. ఇంకా ఈ పిటిషన్ ఒకవేళ దాఖలయ్యాక కోర్టు ఏ అంశాలను ప్రధానంగా పరిశీలిస్తుంది అనుకోవచ్చు? ఫస్ట్ థింగ్ అదే చెప్తున్నాను, ఒకవేళ ఇది ఓన్లీ జస్ట్ ఏంటంటే క్రిమినల్ కేసెస్కి క్వాష్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రైమా ఫేస్గా ఒక కేసు ఉంది, ఇప్పుడు కేసు ఫైల్ అయింది, ప్రైమా ఫేస్లో తెలిసిపోతుంది అసలు తప్పే చేయలేదు, బట్ అయినా కావాలని వేశారు అని చెప్పి. సో ప్రైమా ఫేస్ కేసు కనుక లేకపోతే కోర్టు కన్సిడర్ చేస్తుంది. సెకండ్, ఒకవేళ అది సివిల్ నేచర్ కేసు కానీ క్రిమినల్ కలరింగ్ ఇచ్చి, అసలు అది క్రిమినల్ కేసు అండి, క్రిమినల్ కేసు క్రిమినల్గా సివిల్ కేసుకి క్రిమినల్ కేసు కలరింగ్ ఇచ్చి దాన్ని ఫ్రేమ్ చేసి ఇది క్రిమినల్ కేసు అని చెప్పేసి క్రిమినల్ కేసెస్ ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు ల్యాండ్ మ్యాటర్స్లో కూడా క్రిమినల్ కేసెస్ ఇస్తారు, అవి ఇవి వేసి కావాలని. అలాంటప్పుడు క్వాష్ చేసుకోవచ్చు. ఇంకా ఏమనంటే ఒకవేళ ఎవరైనా బ్యాడ్ ఇంటెన్షన్తో, అంటే మైండ్లో ఏదో పెట్టుకొని మీ మీద గ్రజ్తోని, రాంగ్ ఇంటెన్షన్స్తో, అంటే మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ అంటాం. సో అట్లాంటి ఇంటెన్షన్స్తో కావాలని ఇరికించడానికి కూడా క్రిమినల్ కేసెస్ వేస్తుంటారు. అసలు పని ఉండదు, ఏముండదు. చాలా మటుకు మనం చూస్తుంటాం కొన్ని ఊర్లలో. ఇప్పుడు మామూలుగా సివిల్ కేసెస్ అయినప్పుడు కూడా, సివిల్ కేసులో కొట్లాడుకుంటారు అన్నీ అయినప్పుడు సడన్గా అందులో ఆడవాళ్ళని కూడా దింపి వాళ్ళ మీద ఫేక్ రేప్ కేసులు అని పెట్టిస్తారు. అసలు సివిల్కి మ్యాటర్ ఇక్కడ, ల్యాండ్ మ్యాటర్ ఇక్కడ, ఏదో ఇక్కడ. బట్ అక్కడ సడన్గా ఏంటంటే వాళ్ళ కేసు స్ట్రాంగ్ చేయడానికి ఆ కేసుని మల్టిప్లికేట్ చేసి దాన్ని కాంప్లికేట్ చేసి ఇంకా కేసెస్ మీద కేసెస్ పెంచాలి, వీళ్ళని హరాస్ చేయాలి అని చెప్పేసి కేసెస్ వేస్తుంటారు. అలాంటప్పుడు కావాలని హెరాస్ చేయడానికి, అసలు ఏ అఫెన్స్ లేకుండా కావాలని హెరాస్ చేయడానికి కూడా వేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చూసి, ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్లో ఒక్కటి ఏది ఉన్నా కూడా క్వాష్ జరుగుతుంది. సో బేసికల్ అయితే ఇంతే. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రైమా ఫేసి కేసు ఉండాలి. సెకండ్ ఏంటంటే కంపల్సరీ క్రిమినల్ నేచర్ ఉండాలి, సివిల్ నేచర్ ఉండకూడదు. థర్డ్ వచ్చేసి మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ ఉండాలి, బ్యాడ్ ఇంటెన్షన్ పెట్టేయద్దు, కావాలని హెరాస్ చేయడానికి వేయద్దు. ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా హైకోర్టు కన్సిడర్ చేస్తుంది. సో ఇలాంటి ఏమన్నా కనుక కేసులో ఉంటే ఈజీగా మీకు క్వాష్ అవుతుంది కేసు అనేది. ఓకే, ఒక కేసుని రద్దు చేయమని కోర్టుని అభ్యర్థించడం అంటే న్యాయపరంగా ఎంత గంభీరమైనది అనుకోవచ్చు అంటారు? ఒకటేంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కేసు. మీరు వేసే కేసు ఏ అఫెన్సెస్ కింద వేసారు, ఎఫ్ఐఆర్లు ఏముంది, ఛార్జ్ షీట్లు అయింది, ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తున్నారు, ఎవరైతే అయ్యో అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరైతే అపాయింట్ అయినారో వాళ్ళు ఏ లెవెల్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, వాళ్ళు గ్యాదర్ చేసిన ఎవిడెన్స్, మెయిన్ ఏదైతే ఎవిడెన్స్ గ్యాదర్ చేశారో అది చూస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి ఇవంతా కూడా కేసు మీ అఫెన్సెస్ బట్టి, కొన్ని ఏంటంటే కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఉంటాయి, కొన్ని నాన్ కాగ్నిజబుల్ ఉంటాయి. అంటే ఎట్లా మీకు సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే సీరియస్ అఫెన్సెస్ ఉంటాయి, కొన్ని నాన్ సీరియస్ అఫెన్సెస్ ఉంటాయి. సో ఆ సీరియస్నెస్ ఆఫ్ ద కేసెస్ బట్టి కూడా కాంప్లెక్సిటీ ఆఫ్ ద కేసు ఉంటుంది. అంటే ఎంత కాంప్లికేటెడ్ అనేది కూడా కంప్లీట్గా పడ్డ
సెక్షన్స్ బట్టే, ఓకే, అండ్ నిజంగా చేశారా లేదా దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఇలాంటివన్నీ కన్సిడర్ చేసుకొని కేస్ కాంప్లెక్సిటీ చెప్పొచ్చు మనం. అంటే ఈ క్వాష్ పిటిషన్ వేసినప్పుడు కోర్టు వెంటనే కేసు స్టే చేసే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు. వెంటనే ఆటోమేటిక్ స్టే కాదు. ఇప్పుడు చాలామంది నా దగ్గర క్లయింట్స్కి వచ్చి ఓకే మేడం నాకు ఇవి క్రిమినల్ కేసెస్ ఉన్నాయి మీరు క్వాష్ చేయండి అంటారు. ఆర్ సమ్ టైమ్స్ నేను సజెస్ట్ చేస్తా, ఇలా జరిగింది, నన్ను అనవసరం కోర్టు చుట్టూ తిప్పుతూ ఉన్నారు, నేను ఏమి చేయలా కానీ నా మీద కేసెస్ వేశారు, నేను ప్రతిసారి నాకు జాబ్లో లీవ్ పెట్టుకొని ప్రతిసారి కోర్టు. ఒకటి ఏంటంటే క్రిమినల్ కేసు కంపల్సరీ అక్యూజ్ ప్రజెంట్ అయ్యి ఉండాలి. ఓకే కంపల్సరీ. ఇప్పుడు సివిల్ మ్యాటర్స్ ఫ్యామిలీ మ్యాటర్స్ లా కాదు, అక్యూజ్డ్ అంటే హ్యాస్ టు బి ప్రజెంట్ ఇన్ ద కోర్ట్. కోర్టులో ఖచ్చితంగా ఉండాల్సింది, రావాలి. ప్రజెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్కరోజు ప్రజెంట్ కాకపోయినా కూడా ఆ కేసు అంటే జడ్జి గారికి కోపం వచ్చి వెంటనే శిక్ష చేసే అవకాశాలు ఉండేవి. అక్యూజ్ మస్ట్ బి దేర్. ఒకవేళ అది రూల్, ఒకవేళ లా ప్రకారంగా ఉండాల్సింది. ఒకవేళ లేదు అంటే యాబ్సెంట్ పిటిషన్ వేసుకోవాలి. యాబ్సెంట్ పిటిషన్ కూడా జడ్జి కన్సిడర్ చేయాలి. అప్పుడప్పుడు అగ్రీ కూడా గారు, ప్రతిసారి అగ్రీ. ఇప్పుడు ఫస్ట్ అడ్జమెంట్ సెకండ్ అట్లా ప్రతి హియరింగ్కి కూడా ఏమంటారు లీవ్ పిటిషన్ వేసుకుంటావు ఏంటనుకోండి, యాబ్సెంట్ పిటిషన్ వేసుకుంటా పోతే తీసుకోరు. ప్రద్దాక ఏంది ఇప్పుడు ఒకసారి రోగం అంటారు, ఇంకోసారి హాస్పిటల్ అంటారు, ఇది అంటారు అదంటే ఎన్నో 100 రీజన్స్ చెప్తూ ఉంటారు. సో ప్రతిసారి యాక్సెప్ట్ చేయాలని లేదు. ఇవన్నీ ఇట్లా ఉంటాయి కాబట్టి చాలా కంపల్సరీ అక్యూజ్డ్ ప్రజెంట్ అయి ఉండాలి. బట్ అక్యూజ్ తప్పు చేస్తే ఇవన్నీ సఫర్ అవ్వడంలో మీనింగ్ ఉంది. బట్ అక్యూజ్ తప్పే చేయలేదు, ఊరికే ఫర్ నో యూజ్ తిరుగుతున్నాడు, అసలు ఏం లేకుండా తిరగడం అంటే అనవసరం కదా, అప్పుడు క్వాష్ చేసుకుని చెప్తా. సో క్లయింట్స్ వచ్చేసి సడన్గా మేడం ఇట్లా ఇయ్యగానే వచ్చేస్తుందా, స్టే వచ్చేస్తుందా, లేదా నాకు క్వాష్ అయిపోతుందా, అలా జరగదు. ఏ కేసు కూడా 1 డేలో జరగదు. ఫస్ట్ ఏంటంటే దానికి ప్రాసెస్ ఉంటుంది, దాన్ని ఫైలింగ్ చేయాలి, దాని తర్వాత అడ్మిట్ కావాలి. మెయిన్గా కోర్టులో మనం కన్విన్స్ చేయాలి కేసు అడ్మిసబుల్ కేసా కాదా అని నేను కన్విన్స్ చేయాలి. ఇప్పుడు జడ్జి యాక్సెప్ట్ చేస్తేనే కదా కేసు అడ్మిట్ అవుతుంది. కేసు అడ్మిట్ అయిన తర్వాత ఆర్గ్యుమెంట్ ఇన్నాక కదా క్వాష్ అయ్యేది. సో దేర్ ఈజ్ యూనో ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి ఒక కేసు వేసినప్పుడు ఫైలింగ్ టు జడ్జిమెంట్ వరకు. అది క్లయింట్స్కి చాలా మటుకు అర్థం కాదు. కానీ ఏదో ఇన్స్టెంట్ దోషలాగా మాత్రం స్టేలు అలాంటివి రావు. యూ హ్యావ్ టు వెయిట్, పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, ఓపిక పట్టాల్సిందే, తప్పదు. బట్ ఇదొకటే చెప్తా, ఆ కోర్టు చుట్టూ సంవత్సరాలు తిరగకంటే మాత్రం క్వాష్ అయితే బెటర్. ఓకే అంతే కదా, అక్యూజ్ లాగా నించుని అక్కడ కోర్టు ఇట్లా 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 పెట్టుకుని అక్యూజ్ లాగా నించోవడం కంటే ఇది బెటర్. తప్పు చేయనప్పుడు, ఆల్ సబ్జెక్టు తప్పు చేయనప్పుడే. తప్పు చేస్తే ఇంకేం చేయలేం, సఫర్ కావాల్సిందే, పనిష్ కావాల్సిందే. కోర్టు ఈ పిటిషన్ తిరస్కరించగల సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారు? డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, ప్రైమా ఫేస్ కేసులు, క్రిమినల్ అట్లాంటి ఏ ఇంగ్రీడియంట్స్ పాయింట్స్ మిస్ అయినా కూడా కంపల్సరీ క్వాష్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు డాక్యుమెంటరీ ప్రూఫ్స్ చూస్తారు. ఇప్పుడు ఏదో మనం క్వాష్ చేయగానే సరిపోదు, క్వాష్ చేయగానే అక్కడ అదేమంటే దివ్యశక్తులు ఉండవు కదా అక్కడ ఎవరికి కూడా. మనం ప్రూవ్ చేయాలి మీరు తప్పు చేయలేదని చెప్పి. ఎవరైతే అక్యూజ్డ్ వచ్చి కేసు వేస్తున్నారో వాళ్ళ తరఫున నేను అంటే అడ్వకేట్ వెళ్ళి అక్కడ ప్రూవ్ చేయగలగాలి. అది ఎవిడెన్స్ చూపించా, లేకపోతే పాయింట్స్ చూపించా, లేదా సెక్షన్లో లూప్ హోల్స్ చూపించా. లూప్ హోల్స్ అనడం చాలా తప్పు, బట్ సెక్షన్లో ఏవైతే క్లాజెస్ చూపించా, ఏదో ఒకటి. అంటే ఒక కేసు ఉంది అంటే ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసులో ఏమేమి జరిగింది. సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కేసు అయినప్పుడు అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్లో మొత్తం కూడా ఇతను తప్పు చేయనట్టు రికార్డ్ అయి ఉన్నది. ఒక ఎవిడెన్స్ దొరికింది నాకు. ఆ ఎవిడెన్స్ ట్రయల్ కోర్టులో, సెషన్స్ కోర్టులో అంటే క్రిమినల్ కోర్ట్స్లో అది అయ్యేసరికి సంవత్సరాలు పట్టవచ్చు. బట్ క్వాష్కి వెళ్ళిన డైరెక్ట్ ఈ సీసీటీవీ ఫుటేజ్లో ప్రైమా ఫేస్ కనపడుతుంది తప్పు చేయలేదు, ఎలాంటి అఫెన్స్ జరగలేదు, ప్రైమా ఫేస్ కనిపించినప్పుడు అయిపోయింది క్వాష్. సో ఇట్లాంటి ఏమన్నా సపోర్టింగ్ పాయింట్స్ ఉంటే కనుక అప్పుడు క్వాష్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. సో పాయింట్స్ అంతా కూడా సింప్లిఫై చేసి అంటే షార్ట్కట్లో చెప్పాలి అంటే మాత్రం ఎవిడెన్స్, మనం వేసే ఎవిడెన్స్ మా కేసు చెప్పగానే అర్థమవుతుందా లేదా, జడ్జికి ప్రైమా ఫేస్ ఇట్లా చెప్పగానే ఓ ఇది నాకు తెలిసిన కేసు అన్నట్టు ఉండాలి. అంత సింపుల్ కేసు అంటే కూడా ఈజీగా అయిపోతుంది. లేదు ఎవిడెన్స్లో మనం డాక్యుమెంటరీ కావచ్చు, విట్నెస్లో కావచ్చు, ఏమైనా సరే మనం వేసేది ఏంటంటే మనకు మొత్తం సపోర్ట్ చేసేటట్టు ఉండాలి. అసలు తప్పే చేయలేదు అక్యూజ్డ్ అన్నట్టుగా చెప్పేటట్టు ఉండాలి. ఇవన్నీ కాక ఒకవేళ మనం ప్రూవ్ చేయగలిగినాం అనుకోండి అసలు క్రిమినల్ కేసే కాదు, అది సివిల్ నేచరు కానీ క్రిమినల్ కలరింగ్ ఇచ్చారు అని చెప్పి. సో ఇలాంటి పాయింట్స్ ఏమున్నా కూడా క్వాష్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఇది ఏది లేకపోయినా కూడా అంతే తక్కువ. సో డిపెండ్స్ అనమాట కంప్లీట్లీ ఎవిడెన్స్ మీద. ఇంకోటి అడ్వకేట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీరు చూస్ చేసుకునే అడ్వకేట్ ఫస్ట్ పాయింట్, నేను చెప్పాల్సింది ఫస్ట్ పాయింట్ లాస్ట్ చెప్తున్నా, మీరు చూస్ చేసుకునే అడ్వకేట్ కూడా అంత ఎఫిషియన్సీ ఉండగలగాలి. ఇప్పుడు అందరు అడ్వకేట్స్ అవుతారు కానీ ప్రతి ఒక్క అడ్వకేట్ వెళ్ళి జడ్జిని కన్విన్స్ చేసే స్టేజ్లో ఉండరు.
అంటే ఇప్పుడు ఒకరు ఒకలా చెప్తారు, ఇంకోళ్ళు చెప్తారు. అడ్వకేట్ తప్పు కాదు, బట్ ఒకరు చెప్తే ఎక్కుద్ది, కొంతమంది చెప్తే ఎక్కదు. ఈవెన్ పాయింట్స్ ఉన్నా, చాలా స్ట్రాంగ్ కేసు ఉన్నా, గ్రౌండ్స్ ఉన్నా, అన్నీ ఉన్నా, వాళ్ళు చెప్పింది అవతల వాళ్ళకి అర్థం కానప్పుడు ఆ అడ్వకేట్ వేస్టేగా. సో మీరు చూస్ చేసుకున్న అడ్వకేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ చాలామంది అడ్వకేట్స్కి అఫెన్సివ్ అనిపించచ్చు, బట్ నిజాలే కదా, ఎండ్ ఆఫ్ ద డే చెప్పక తప్పదు. ఓకే రైట్, ఒక కాలర్ తీసుకుందాం. బెంగళూరు నుంచి ప్రవీణ్ కుమార్. నమస్తే అండి ప్రవీణ్ కుమార్ గారు. మేడం నమస్తే మేడం. చెప్పండి మీ సమస్య ఏంటి? మేడం లాస్ట్ మంత్ 27 నైట్ 10 o'clockకి. హలో చెప్పండి. 10 o'clockకి ఇక్కడ చీటీ అమౌంట్ కొద్దిగా డిలే అయింది మేడం. 2 రోజులు డిలే అయినందుకు వచ్చి నేను వ్యాపారం చేసే బైక్ మా మిస్సెస్ ని నన్ను కొట్టి 10 మంది పిలుచుకొచ్చినారు మేడం. బులోరా గాడిలో పిలుచుకొచ్చి గాడి ఎత్తుకుపోయినారు. ఎత్తుకుపోయి 3 days అయినా కూడా పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకోలేదు. మేము డిఎస్పీ దగ్గర పోయి కేసు పెట్టాం మేడం. ఎఫ్ఐఆర్ అయ్యింది. ఇప్పటికి ఈ రోజు 13 డేట్ అయినా వాళ్ళు పోలీసులు ఏమి మాకు ఇన్ఫార్మ్ ఏం చేయలేదు మేడం. గాడి వచ్చి స్టేషన్ లో పెట్టారు నాది 2-wheeler. ఓకే, అడిగితే కోర్టుకి సబ్మిట్ చేస్తాము, అక్కడ రిలీజ్ ఆర్డర్ వచ్చినాక అప్పుడు మీకు వెహికల్ దొరుకుతుంది సార్, 2 months అవుతుంది వచ్చేకి అని అంటున్నారు మేడం పోలీస్ స్టేషన్ లో. ఓకే, దీనికి పరిష్కారం ఏమైనా చెప్తారు మేడం? అసలు బైక్ సీజ్ ఎందుకు అయింది? నాకు స్టార్టింగ్ అంటే వీళ్ళు ఒక చిట్టి డబ్బుల కోసం వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు 2 days లేట్ అయితే షూటీ పెట్టారా? సో పోలీస్ స్టేషన్ ఎందుకు ఉంది మరి? అవతల వాళ్ళు కేసు వేసారా? వాళ్ళ మీద కేసు వేసినా మేడం, ఓనర్ మీద, సిటీ ఓనర్ మీద. అదే బైక్ ఎట్లా తీసుకుపోతారు, నాకు బైక్ ఉంటేనే కదా పని చేసి ఇచ్చేది మీకు అంటే. చూడండి, వాళ్ళ బైక్ సీజర్ ఆర్డర్స్ చూపించారా మీకేమన్నా? ఎఫ్ఐఆర్ పెట్టినారు మేడం. ఎఫ్ఐఆర్ అయింది. ఇంకా వాళ్ళు కోర్టు నుంచి కాదండి, కోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయా సీజ్ చేయమని చెప్పి? సీజ్ చేయలేదు మేడం. అంటే స్టేషన్ లో ఉంది, ఇది కోర్టు పంపిస్తాం అన్ని సబ్మిట్ చేసి మీ ఫైల్ అంతా అని రెడీ అయినాక మీ వాళ్ళు ఇంకా ఎవరు మాకు కనెక్ట్ కాలేదు, వాళ్ళ ఇంటి దగ్గర పోతా అంటే ఎవరు లేరు అని చెప్తున్నారు మేడం. వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు మేడం. కొద్దిగా డబ్బు ఉన్న వాళ్ళు అంతా. ఎఫ్ఐఆర్ లో ఏమేమి సెక్షన్స్ ఉన్నాయండి? ఏమేమి సెక్షన్స్ వేశారు? సెక్షన్స్ మేడం వన్ సెకండ్. ఒక పని చేయండి, మీరు వాట్సాప్ చేయండి ఈ నెంబర్కి. ఎందుకంటే మీరు నాకు చెప్పే కంటే ఎఫ్ఐఆర్ ఒకసారి నేను చూస్తే తప్ప మీకు నెక్స్ట్ రెమెడీ అసలు ఏ సెక్షన్స్ వేశారు, అసలు మీ బైక్ ఎందుకు సీజ్ చేయడం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అండ్ ఎక్కడ, ఏ పోలీస్ స్టేషన్లో అయిందండి ఇది? యశ్వంతపురం పోలీస్ స్టేషన్ మేడం. అది ఎక్కడ? బెంగళూరు, కర్ణాటక. ఓకే అండి, మీరు పని చేయండి, నాకు వాట్సాప్ చేయండి మీ ఎఫ్ఐఆర్ అంతా కూడా. యూట్యూబ్లో మా నెంబర్ ఉంటుంది, దానికి మీరు వాట్సాప్ కనుక చేస్తే మీకు నేను సజెస్ట్ చేయగలుగుతా. ఎఫ్ఐఆర్ అంతా కాపీ పంపించండి. ఓకే రైట్. మామూలుగా ఈ క్వాష్ పిటిషన్ అనేది ఒక సాధారణ ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నదా, లేదంటే కేవలం ఒక నిందితులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నింద పడింది క్రిమినల్ సంబంధించి వారికి మాత్రమే రక్షణ కోసం అనుకోవచ్చు అంటారు? అలా ఏముండదండి. ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి తప్పు చేసిన వాళ్ళు, తప్పు చేయని వాళ్ళు. అక్యూజ్డ్ అనడం వేరు. ఇప్పుడు ఎవరైనా సరే ఒకరి మీద కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ అయింది అంటే వాళ్ళు అక్యూజ్డ్ అవుతారు. ఈవెన్ దో వాళ్ళు చేసినా తప్పు చేయకపోయినా, నిజంగా అక్కడ క్రిమినల్ ఒక అఫెన్స్ అయినా కాకపోయినా కూడా ఒక పేరు మీద మనం కనుక కంప్లైంట్ పెడితే వాళ్ళు అక్యూజ్డ్ అయిపోతారు. బట్ అది అక్యూజ్డ్ మట్టుకే. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, అక్యూజ్డ్ అంటే వాళ్ళు తప్పు చేసినట్టు కాదు. జస్ట్ వాళ్ళ మీద ఒక నేర ఆరోపణ పెట్టబడింది అంతే. అంతేగాని వాళ్ళు గిల్టీ అన్నట్టు కాదు, తప్పు చేసినట్టు కాదు. జస్ట్ బికాజ్ ఒక ఎఫ్ఐఆర్ అయింది, ఛార్జ్ షీట్ అయింది, కేసు పడ్డంగానే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక ఇంటి దగ్గర ఉన్నాం, ఒకరి మీద కేసు అయింది, ఇంటి పక్కల అందరూ ఏం మాట్లాడుకుంటారు? జస్ట్ కేసు అయినందుకే వాళ్ళు తప్పే చేసేసినట్టు మాట్లాడుతుంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే అక్యూజ్డ్ అంటే జస్ట్ అలిగేషన్ మాత్రమే ఉంది, జస్ట్ ఒక నేర ఆరోపణ తప్ప ఏమీ లేదు. ఇంకా గిల్టీ అని ఫీల్ అంటే అది ఆ గిల్టీ అనేది ప్రూవ్డ్ అవ్వలేదు, దాని టైం పట్టింది. మొత్తం ప్రూవ్ అయ్యి అతనికి జడ్జిమెంట్ అనేది ఇచ్చాక అతను నిజంగా తప్పు చేసిందని ఒక వర్డిక్ట్ కనుక కోర్టు నుంచి వస్తే అప్పుడు అతను తప్పు చేసినట్టు. అప్పటిదాకా తప్పు చేయనట్టే. అని ఈ మధ్య ట్రెండ్ మనం చాలామంది చూస్తూ ఉంటాం. ఇది చాలా తప్పు. మీడియా ట్రయల్ అనేది చాలా పెరిగిపోయింది. ఎట్లా అంటే ఒకరి మీద కేసు పడింది, సపోజ్ ఒక సెలబ్రిటీ అనుకుందాం ఎగ్జాంపుల్కి, అతని మీద ఎవరో వచ్చి ఒక కేసు పెట్టారు, ఎగ్జాంపుల్ రేప్ కేసు లేకపోతే కిడ్నాప్ కేసు అలాంటిది పెట్టారు. ఎందుకు పెట్టినారు? వాళ్ళకేదో పర్సనల్ గ్రడ్జ్ ఉంది, ఏదో కోపం ఉంది, వాళ్ళు ఏదో పగ తీర్చుకోవడం పెట్టినారు. అది ఏం చేస్తారు, మీడియా వాళ్ళంతా దాన్ని పెద్ద వైరల్ చేసేస్తారు.
అంటే మీడియా ట్రయల్ జరుగుతుంది, కోర్ట్ ట్రయల్ కాదు ఇక్కడ. మీడియా లెవెల్లోనే ట్రయల్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడనే వీళ్ళు డిసైడ్ చేసేస్తారు వాడు తప్పు చేసేసిండు. కొన్ని వాడు ఎట్లా అంటే వాడు మజ్బూరని ఇక వాడు ఏం చేయలేక వాడు సూసైడ్ వేసుకోవాలి, ఆ లెవెల్ టార్చర్ పెడతారు. అంటే పొద్దున్న లేస్తే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఆడే ఉంటాడు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే వాడే ఉంటాడు, ఏం ఓపెన్ అంటే లిటరల్ అయిపోయింది వాడు తప్పు చేసేసినట్టే. వీళ్ళే డిసైడ్ చేసేస్తారు తప్పు చేసినట్టు. కానీ తీరా ఒక 3 నెలలకో 6 నెలలకో తర్వాత తెలుస్తుంది ఏంటంటే తప్పే చేయలే, ఊరికే కోపంతో చేసినట్టు. సో ఈ 6 months సఫరింగ్ రివర్స్ చేయగలుగుతామా? చేయలేం. లేదు. ఇట్లా సెలబ్రిటీ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నా అంటే మీ అందరు రిలేట్ చేసుకోగలుగుతారు కాబట్టి చెప్తున్నాను. బట్ నిజంగా కూడా ఏం తప్పు చేయకుండా ఇలా ఏం తప్పు చేయకుండా ఇట్లా ఇరికిచ్చినప్పుడు అమ్మాయిలు కోపంతో అమ్మాయిలు అబ్బాయిని ఇరికించారు, ఎంతమంది సూసైడ్ చేసుకోలేదు బయట. సో ఎప్పుడు కూడా టీవీ వాళ్ళు బాధ్యతగా బిహేవ్ చేయాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలి. మీడియా అనేది ఎందుకు ఉంది? రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఉండాలి, రెస్పాన్సిబిలిటీస్ ఉంది సొసైటీలో. ఏదైనా ఫ్యాక్ట్సే చెప్పాలి. సరే ఫ్యాక్ట్స్ చెప్పండి, ఎట్లా చెప్పాలంటే అలిగేషన్స్ ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి మాత్రం చెప్పాలి. కానీ పొద్దున్న దాకా అదే చూపించుకుంటే వీడు తప్పు చేసినట్టు మళ్ళీ క్వశ్చన్ మార్క్ పెడతారు. ఇట్లా తప్పు చేశాడు అని చెప్పేసి క్వశ్చన్ మార్క్. సో ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే వాడికి ఆల్రెడీ సొసైటీలో చచ్చిపోయినట్టే, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ చచ్చిపోయినట్టే, ఇంకా బతికి దండగా. ఎంతోమంది ఆ మీడియా ట్రయల్స్ ఏబట్టి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటివన్నీ కూడా ఏమంటారు తగ్గించుకోవాలంటే మీడియా షుడ్ బి రెస్పాన్సిబుల్ ఆబ్వియస్లీ. సో ఇట్లా మీడియా ట్రయల్ ఇవన్నీ కాకుండా అక్యూజ్ని అక్యూజ్ లానే ఉంచండి అంటిల్ ప్రూవెన్ గిల్టీ అని ప్రూవ్ అయినాడు మీరు 100 చేసుకోండి. సో ఇవి ఏవి ఉన్నా సరేనండి, ఇప్పుడు ఇంటి పక్క వాళ్ళు ఇట్లా మాట్లాడుకోవాలి ఇవన్నీ కూడా ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి క్వాషులు ఇలాంటివి ఉంటే ఏంటంటే బెనిఫిట్ అవుతుంది. సో ఈ కోర్టు చుట్టూ తిరగడం, ఎందుకంటే విత్ ఇన్ నో టైం క్వాష్ అనేది అయిపోతే వాళ్ళ మీద ఉన్న కేసెస్ అన్నీ కూడా కొట్టేయబడితే ఇంకా హ్యాపీగా పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు. బట్ కోర్టు చుట్టూ సంవత్సరాలు తిరగాలంటే ఇంకా తలకాయ నొప్పే కాబట్టి క్వాష్ ఎంచుకోండి అని చెప్తా. చాలామందికి క్వాష్ అని ఒక ఆప్షన్ ఉందని తెలియదు కాబట్టి దానికోసం స్పెషల్గా ఎపిసోడ్ చేస్తున్నాం. కొంతమంది ఏంటంటే క్రిమినల్ కేసు ఫైల్ అయింది, అయ్యో నేను కోర్టు చుట్టూ తిరగాలి, ఎన్ని సంవత్సరాలు తిరగాలి అంటూ ఉంటారు. లేదండి, మీరు తప్పు చేయనప్పుడు ఖచ్చితంగా మీకు ఒక ఆప్షన్ ఉంది, దాన్ని క్వాష్ అంటారు. సెక్షన్ 482 ఆఫ్ CRPC కింద మీరు చేయించుకోవచ్చు హైకోర్టుకి వచ్చి. సో ఇది జనాల రీచ్ అయితే బెటర్, అట్లీస్ట్ అవేర్నెస్ పెరుగుతుంది. ఒక కాలర్ తీసుకుందాం. ఏలూరు నుంచి దుర్గాప్రసాద్ గారు నమస్తే అండి. హలో మేడం చెప్పండి, మీ సమస్య ఏంటి చెప్పండి. మరి జంగారెడ్డిగూడెం నిర్మల హాస్పిటల్ కూడా మా అమ్మకు బాగోపోతే బండి అక్కడ పెట్టుకున్నాం మేడం. హాస్పిటల్లో పైకు పెట్టుకుంటే అది మామూలుగా అతను దొంగ మామూలుగా తీసిపోయాడు మేడం, తోసిపోయాడు తాళం పగల కొట్టి. మేము జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాం మేడం. కేసు పెట్టి 4 నెలలు అవుతుంది మేడం. ఓకే, మేము పెడితే దొరికిద్దయ్యా ఎలాండయ్యా అది ఇది అని అసలు సమాధానం చెప్పట్లేదు మేడం మాకు. ఈ బండి ఏమో ఫైనాన్స్ ఉంది మేడం, వాళ్ళేమో ఫైనాన్స్ కట్టమని టార్చర్ చేస్తున్నారు మేడం. మళ్ళీ ఎఫ్ఐఆర్ కాగితం తండి, ఎఫ్ఐఆర్ కాగితం తెస్తే నేను ఇన్సూరెన్స్ ఏదైనా పేమెంట్ చేస్తాను సరిపోద్ది అంటే వాళ్ళేమో ఎఫ్ఐఆర్ కాగితం ఇవ్వట్లేదు మేడం పోలీస్ స్టేషన్ లో. ఏం చెప్తున్నారు మీరు అడిగితే? మేము అడిగితే దొరికిద్దయ్యా బండి కంగారు పడతావేంటయ్యా అంటున్నారు మేడం. అంటే ఎఫ్ఐఆర్ కాపీ అడుగుతున్నారు కదా అడిగినప్పుడు? ఎఫ్ఐఆర్ ఇచ్చాను మేడం, నేను కాగితం మామూలు కేసు పెట్టాను అంటే వీళ్ళు ఫైనాన్స్ వాళ్ళు తెమ్మంటున్నారు మేడం. అది మరి వాళ్ళకి కేసు ఏదో ఫైల్ చేస్తారంట మేడం. ఓకే, ఆ కేసు వాళ్ళు ఫైల్ చేయట్లేదు మేడం. అది మేడం మాకు బాధ. ఆ కేసు ఫైల్ చేసి ఆ కాగితం ఇచ్చే మేడం మేము ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇస్తే ఇన్సూరెన్స్ అది మాట్లాడతారంట మేడం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు ఎఫ్ఐఆర్ అయిందా లేదా ఇప్పటి వరకు? ఎఫ్ఐఆర్ కట్టలేదు మేడం, వాళ్ళు కాగితం తీసుకున్నారండి. ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టట్లేదు? ఏ రీజన్కి కట్టట్లేదు? ఏమేమి మేడం మేము అడుగుతుంటే మాకు అలా సమాధానం చెప్పట్లేదు మేడం. అందుకే ఇప్పుడు మేడం గారు అందులో చూసి ఇప్పుడు మేము చేసేది మేడం. సరేనండి, ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో కనుక వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టకపోతే వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కంప్లైంట్ చేయొచ్చు, దాన్ని 0 ఎఫ్ఐఆర్ అంటారు. అయితే మాది అక్కడే పోయింది కాబట్టి ఆ స్టేషన్ అంటున్నారు మేడం. ఏంటండి మళ్ళీ చెప్పండి. జంగారెడ్డిగూడెంలోనే పోయింది మేడం బైక్, ఆ స్టేషన్ లోనే కంప్లైంట్ పెట్టాలంటున్నారు మేడం. లేదండి, ఇప్పుడు చూడండి ఆ పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోవట్లేదు, ఓకే. మీకు ఆ పోలీస్ స్టేషన్ కాకుండా వేరే పోలీస్ స్టేషన్ వెళ్ళి 0 ఎఫ్ఐఆర్ చేయించుకోండి. 0 ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ అన్నా మీరు కేసు అనేది పెట్టుకోవచ్చు, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషను. లేదు అంటే మీకు ఇంకో ఆప్షన్ ఉంది, ఓకే, మీరు హైయర్ అఫీషియల్ ఎస్పీ లెవెల్కి వెళ్ళి ఎస్పీకి కంప్లైంట్ చేయండి, ఇట్లా ఎఫ్ఐఆర్ వీళ్ళు మేము వేసినా కూడా ఎఫ్ఐఆర్ చేయట్లేదు అని చెప్పేసి ఎస్పీ లెవెల్లో కంప్లైంట్ పెట్టండి.
ఎస్పీ లెవెల్లో కూడా కనుక రియాక్ట్ కాకపోతే మీరు కోర్టుకి వెళ్ళి డైరెక్ట్ ప్రైవేట్ కంప్లైంట్ కూడా పెట్టొచ్చు. ఒకవేళ ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే మీరు వేసే కేసు కనుక రిజెక్ట్ చేస్తున్నారు, కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తలేరు, అసలు కనీసం మీ బాధడు వినే స్టేజ్లో లేకపోతే మీకు సెకండ్ ఆప్షన్ ఉంది. ఆ సెకండ్ ఆప్షన్ ఏంటంటే వెళ్ళి కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేయడమే. ప్రైవేట్ కంప్లైంట్ ఏంటంటే డైరెక్ట్ బెంజిస్ట్రేట్కే మీరు కంప్లైంట్ చేస్తారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎట్లయితే కంప్లైంట్ చేస్తారో అదే కంప్లైంట్ మీరు వెళ్ళి డైరెక్ట్ కోర్టులో జడ్జికే కంప్లైంట్ చేస్తారు. ఇట్లా పోలీస్ స్టేషన్లో వేస్తున్నాము, వాళ్ళు కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయట్లేదు అని చెప్పేసి కోర్టులో డైరెక్ట్. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో ఏదైనా కేసు పెడితే పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు పోతుంది కదా, ఇక్కడ పోలీస్ స్టేషన్ తీసుకోవట్లేదు. అప్పుడు డైరెక్ట్గా మీరు కోర్టుకు వెళ్ళి మీరు కంప్లైంట్ అనేది పెట్టవచ్చు. దాన్ని ప్రైవేట్ కంప్లైంట్ అంటారు. సో వెళ్ళి ఆల్రెడీ 4 years అయిపోయింది కాబట్టి చాలా అది దొరికే ఛాన్సెస్ తక్కువ. బట్ స్టిల్ మీకు ఏమంటారు, ఆ కంప్లైంట్ కనుక ప్రైవేట్ కంప్లైంట్ కనుక పెట్టుకుంటే ఆ కంప్లైంట్ మీకు ఫినాన్స్కి, మీరు తీసుకున్న ఫైనాన్స్లో పనిచేస్తుంది, ఇన్సూరెన్స్కి పనిచేస్తుంది, అన్నిటికీ పనిచేస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఏదైనా వెహికల్ మిస్ అయితే కంపల్సరీ మిస్సింగ్ రిపోర్ట్ రాపించి ఆ మిస్సింగ్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకెళ్ళి ఫైనాన్స్లో కనుక ఇస్తే మీ లోన్ అనేది అక్కడికి ఆపేస్తారు, స్టాగ్నెంట్ చేసేస్తారు అక్కడికే. అదే ఉన్నారు మేడం వాళ్ళు, మీరు కాపీ తెమ్మంటుంటే కాపీ ఇవ్వట్లేదు మేడం అసలు నాకు. అందుకని ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చేయండి. సరే మేడం అయితే. ఓకే. చాలా మంది సివిల్ కేసెస్కి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు, అంటే ఆ ఇష్యూ జరుగుతున్నప్పుడు, మీరు అంతకుముందు అన్నట్టు భూ వివాదాలు కావచ్చు, ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ అవుతున్నప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే దాన్ని ఇప్పుడు లేడీస్ వచ్చి వాళ్ళేమో మా మీద ఇలాగా రివర్స్లో కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తూ ఉంటారు. సో అలాంటి సమయంలో వీళ్ళు ఏమన్నా వాళ్ళ మీద రివర్స్లో పెట్టడానికి అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు రివర్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైనా సివిల్ మ్యాటర్ ఉంది, ల్యాండ్ మ్యాటర్ జరుగుతుంది, ఈ కేసు మొత్తం డైవర్ట్ చేయడానికి, లేకపోతే అవతలను భయపెట్టేయడానికి, వీడు నేను ఏదైతే కండిషన్స్ పెట్టినా ఒప్పుకోవడానికి, లేకపోతే నేను ల్యాండ్ కొంటా అంటే వీడు అమ్మట్లేదు, ఇప్పుడు వీడిని ఇరికిస్తాను ఏదో కేసులో అని ఆడవాళ్ళని మధ్యలో దింపేసి వాడి మీద ఫేక్ కేసులు పెట్టి ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ చీప్ టాక్టిక్సెస్ ప్లే చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటప్పుడు మనం కౌంటర్గా కేసు వేయడానికి ఉండదు. మనం ఆ కేసులో వేసినప్పుడు ఆ కేసు మన అందులోంచి బయటపడడానికి ఉంటుంది. బట్ స్టిల్ ఏంటంటే సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేను చెప్పిన కేసులు ఏంటంటే వాళ్ళు వచ్చి ఫేక్ రేప్ కేసెస్, అట్లా ల్యాండ్ మ్యాటర్స్లో, సివిల్ మ్యాటర్స్లో అనవసరమైన చీప్ కేసెస్ వేస్తూ ఏమంటారు కొట్టారని, తిట్టారని క్రిమినల్ అఫెన్సెస్ వేస్తూ ఉంటారు. ఇంకా కేసుని ఇంకా డ్రాగ్ చేయాలని, కావాలని ఇయర్స్ కొద్ది డ్రాగ్ చేయాలని చెప్పేసి ఇట్లా కేసెస్ వేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో ఏంటంటే ఇప్పుడు ఆ కేసెస్ అంతా కూడా ఫేక్ కేసెస్ అని చెప్పేసి క్వాష్ చేయించుకోవాలి. ఇవి ఏదైతే కేసెస్ నా మీద అయినాయో అవి కరెక్ట్ కావు అని చెప్పేసి నేను కోర్టుకు వెళ్ళాలి, నేను క్వాష్ చేయించుకోవాలి. అండ్ ఉల్టా ఏంటంటే ఫాల్స్ కేసు వేసినందుకు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, అండ్ కోర్ట్ని మిస్లీడ్ చేసినందుకు అప్పుడు వేరే సెక్షన్స్ కింద మనము 211 అట్లా సెక్షన్స్ కింద అన్నిట్లో కూడా మనం మళ్ళీ కోర్టులో ఉల్టా కేసెస్ వేసుకోవచ్చు. వీళ్ళు ఇచ్చింది అంటే కోర్టుని మిస్లీడ్ చేయొద్దు ఎప్పుడు కూడా. కోర్టుకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, తప్పుడు ఎవిడెన్స్ ఇచ్చినా, తప్పుడు విట్నెస్లు ఇచ్చినా, కేసే మొత్తం ఫేక్ కేసు వేసినా కూడా కేసు అవుతుంది మీ మీద. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటారు వేసేద్దాం అయిపోద్ది, బట్ ఇక్కడ ఏంటంటే అంత స్ట్రాంగ్గా ఫైట్ చేసే సత్తా, దమ్ము, ఓపిక, టైము కూడా అవతలలోకి ఉండాలి. చాలామంది పోనీ ఎందుకు ఈ గోల, కోర్టు చుట్టూ ఎవడు తిరుగుతాడని చెప్పేసి చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. బట్ నిజంగా మీరు ఫేక్ కేసెస్ వేసిన వల్ల మీరు తిరిగి కేసు వేయాలనుకుంటే మాత్రం మీకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు కూడా మళ్ళీ కేసు రిటర్న్ వేసుకోవచ్చు. ఓకే, ఒక కాలర్ని తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రసూల్. రసూల్ గారు నమస్తే అండి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి? నమస్తే మేడం, నేను వెహికల్ అమ్మాను మేడం. వాళ్ళు అంటే తీసుకున్నారు, తర్వాత వచ్చేసి నాకు ఒక అంటే 1,10,000కి మనం మాట్లాడుకున్నాం మేడం. తర్వాత వచ్చేసి వాళ్ళు 90,000 ఇచ్చేసారు. తర్వాత నేను ట్రాన్స్ఫర్ చేసుకోలేదు. ఒకసారి కొంచెం గట్టిగా చెప్పండి. బ్యాలెన్స్ ఇవ్వడం లేదు, వాళ్ళ మీద ఏమైనా కేసు అయ్యేస్తా అంటున్నాను. మీరు లాస్ట్ చెప్పింది అర్థం కాలే, కొంచెం గట్టిగా చెప్పరా క్లారిటీగా. అదే మేడం, ఇప్పుడు 1,10,000కి వెహికల్ అమ్మాను మేడం. ఓకే, 20,000 బ్యాలెన్స్ పెట్టేశారు. వెహికల్ నేను ట్రాన్స్ఫర్ చేసుకోలేదు. ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు వాళ్ళు. ఓకే, తర్వాత రెస్పాండ్ అవ్వడం లేదు. తర్వాత వచ్చేసి వాళ్ళు రివర్స్ గా నేను గట్టిగా ఏమైనా మాట్లాడితే నన్నే బెదిరిస్తున్నారు, గొడవలు అవుతాయి అవి ఇవి అని చెప్పేసి. ఓకే, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోలేదు, వాళ్ళ నేమ్ అన్నది. దానికి ఏమైనా కేసు చేయడానికి ఏమైనా ఉంటుంది మేడం? ఇప్పుడు బైక్ ఇంకా మీ పేరు మీదనే ఉందా? బైక్ కాదు మేడం, అది కార్ మేడం. వెహికల్ మీ పేరు మీదనే ఉందా?
నా పేరు మీద చూడండి, ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే వెహికల్ కనుక ఇచ్చేటప్పుడు ఇచ్చే కంటే ముందే ఫస్ట్ వెహికల్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇవ్వండి. ఎందుకంటే రేపు అంటే మంచి చెడు ఆలోచించుకుంటే రేపు ఏమన్నా అయితే మొత్తం మీ మీద పడుతుంది. ఓకే, కంపల్సరీ ఎవరైనా సరే ఒక వెహికల్ కనుక అమ్మినప్పుడు దయచేసి ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమూవల్ ప్రాపర్టీ అంటే మీ పేరు మీద నుంచి వాళ్ళ పేరు మార్చిన తర్వాత బండి వాళ్ళ చేతిలో పెట్టండి. అప్పుడు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ మాత్రం చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళ చేతిలో పెట్టండి. అప్పుడు పెట్టకండి, ఎందుకంటే వాళ్ళు ఏమైనా క్రిమినల్ కేసెస్లో యాక్సిడెంట్లో దేంట్లో కనుక వాళ్ళు ఇరుక్కుంటే మాత్రం మొత్తం మీ మీద అవుతుంది ఆ కేసు అంతా కూడా. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీరు అడుగుతుంటే వాళ్ళు ఉల్టా గొడవ పెడుతున్నారంటే ఒకటండి, ఫస్ట్ లీగల్ నోటీస్ పంపించండి. ఒకటి లీగల్ నోటీస్ ఎందుకు పంపించి అంటున్నానంటే మీకు కనీసం రేపు పొద్దున ఒక సాక్ష్యం ఏంటి, మీరు వెహికల్ వాళ్ళ చేతిలో పెట్టేశారు, వాళ్ళ చేతిలో ఉంది అని మీరు రేపు పొద్దున ఏమన్నా అయితే ప్రూవ్ చేసుకోవడానికి లీగల్ నోటీస్ పంపివ్వండి అంటున్నా. సో లీగల్ నోటీస్ పంపిస్తే 2 యూజెస్. ఒకటి, మీకు ఆన్ రికార్డ్స్ మీకు ఒక లీగల్ పరంగా మీకు ఒక ఎవిడెన్స్ అవుతుంది, ఒక సాక్ష్యం అన్నట్టు అవుతుంది వాళ్ళ చేతిలో వెహికల్ ఉన్నట్టు, మీ దగ్గర లేనట్టు. సెకండ్, లీగల్ నోటీస్ పంపిస్తే వాళ్ళు ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి. దానికి ఎవరైనా సరే లీగల్ నోటీస్ ఇస్తే ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి. అండ్ వెహికల్ తీసుకొని డబ్బులు ఇవ్వకపోవడానికి కూడా ఆ మనీ కూడా ఏదైతే ఉందో ఆ మనీ మీరు రికవర్ చేసుకోవడానికి కూడా మీరు లీగల్ నోటీస్ పంపించినట్టు ఉంటుంది. సో లీగల్ నోటీస్ అనేది పంపించండి, ఇదే బెస్ట్ సొల్యూషన్. రైట్, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. కరీంనగర్ నుంచి రామచంద్ర గారు నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి సమస్య ఏంటి? నా సమస్య అండి అంటే మా అన్ను అయిన వాళ్ళు వదిలిపెట్టుకున్నాను మేడం. నమస్తే మేడం. చెప్పండి, టీవీ చూస్తూ మాట్లాడద్దు మీరు, చెప్పండి. అయితే మా అన్ను మా వైనే వాళ్ళు వదిలిపెట్టుకొని కేసు పెట్టుకున్నారు. అయితే వాళ్ళ విడాకులు వచ్చినాయి మేడం. 10 ఏళ్ళ కింద విడాకులు వస్తే మొన్న 2002లో విడాకులు వచ్చినాక మా వైన్ ఏం చేసిందంటే మళ్ళీ మా ఫ్యామిలీ మీద మొత్తము కేసు చేసింది. ఏమని? అది మాకు ఆస్తి ఇస్తలేరు అని చెప్పి కేసు చేసింది. అయితే ఇంతవైపు 2008వ నెల డివిసి కేసు వేసింది. డివిసి కేసు అంటే మాకు ఆస్తి కావాలి, మాకు ఇస్తలేరని వేసింది మేడం. ఓకే. అయితే మేము ఎంత తిరిగినా కానీ ఇంతవరకు 3 ఏళ్ళే తిరుగుతాను, మాకు ఇబ్బంది అవుతుంది. ఇంతవరకు మేము ఏ కోర్టు పోలేదు, ఎటు పోలేదు, మాకు విద్య పోతుంది మేడం. ఇట్లా ఏం చేయాలో అర్థమైతలేదు. ఓకే, పిలుతాలు పోతాలు మేడం ఉండలేదు ఎప్పటికీ. ఓకే అండి, మీరు ఒక పని చేయండి, 6 o'clock తర్వాత మాకు కాల్ చేయండి. మీకు ఒకటే సొల్యూషన్, మీరు క్వాష్ వేసుకోవాల్సి ఉంటుంది. మీ మీద ఏమేమైతే అఫెన్సెస్ ఉన్నాయి, కేసెస్ ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్ ఇవ్వండి. పోతాను 10 రోజులు ఒకసారి, వారం ఒకసారి పోతాను, మళ్ళీ వేస్తాను, డేట్ వేస్తూనే ఉన్నారు. అదేనండి, ఒక్కసారి మీరు 498 ఏమేమి వేసారో చూసి ఏమేమి కేసెస్ వేసారో ఒకసారి నాకు ఎఫ్ఐఆర్ పంపిస్తే దాన్ని బట్టి కోర్టులో కూడా ఏ స్టేజ్లో ఉందో చూసి ఆ పేపర్స్ ఏవైతే మీ కేసుకి సంబంధించిన పేపర్స్ మీకు ఏదైతే సమన్స్ వచ్చాయో అవన్నీ కూడా పంపిస్తే దాన్ని బట్టి హైకోర్టులో మీరు క్వాష్ చేసుకోవచ్చు. క్వాష్ చేసుకుంటే మీ కోర్టు చుట్టూ తిరగాల్సిన పని కూడా ఉండదు. అక్కడ కేసు క్లోజ్ అయిపోతుంది, ఇక్కడ మొత్తంగా క్లోజ్ అయిపోతుంది మీ మీద. మీరు ఒక్కసారి కాల్ చేయండి మాకు 6 తర్వాత. ఓకే, ఈ క్వాష్ పిటిషన్ ఫలితం అంటే విచారణ పూర్తిగా రద్దయిపోతుందంటారా, లేదా తాత్కాలికంగా మాత్రం కాస్త హోల్డ్లో పెడతారంటారా? మనం క్వాష్ వేసేది ఏంటంటే కంప్లీట్గా మొత్తం ఏవైతే ఇప్పుడు సపోజ్ ఎఫ్ఐఆర్ క్వాష్, ఈ క్వాష్లు కూడా ఉంటాయి. అంటే క్వాష్ ఆఫ్ ఎఫ్ఐఆరా, క్వాష్ ఆఫ్ ఛార్జ్ షీటా, క్వాష్ ఆఫ్ ద ఎఫెన్సెస్, అవన్నీ మనం వేసే కేసు బట్టి ఉంటుంది. కొంతమంది ఏంటంటే కేసు ఇట్లా వేయగానే ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ అయిన స్టేజ్లో ఆ ఎఫ్ఐఆర్ క్వాష్ చేయించుకోవడానికి చాలామంది ఎఫ్ఐఆర్ క్వాష్ చేయించుకుంటారు. ఎఫ్ఐఆర్ తర్వాత ఛార్జ్ షీట్స్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ లెవెల్కి వచ్చిన తర్వాత ఛార్జ్ షీట్ వరకు పోయినాక క్వాష్ ఆఫ్ ఛార్జ్ షీట్స్ కూడా వేయచ్చు. లేదు ఇంకా కోర్టులో సెషన్స్ కోర్టులో మొత్తం ప్రొసీడింగ్స్ అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి, ఇంకా ఇట్లనే ఇప్పుడు కాలర్ మాట్లాడినట్టు వారం తిరగడం ఇవన్నీ అవుతూ ఉన్నప్పుడు అసలు తప్పులే చేయనప్పుడు ఎందుకు తిరగాలి? అప్పుడు వెళ్ళి కూడా హైకోర్టులో క్వాష్ చేయించుకోవచ్చు. స్టేజ్ బట్టి ఉంటుంది. ఈ క్వాష్ అనేది ఏంటంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్గా. సో అలా చూసుకోండి. మీకు అంటే ఏమంటారు, ఇప్పుడు నా కాలర్ కూడా అడిగినారు అంటే నేను సగమే చెప్పాను వాళ్ళకి. నేను ఏం చెప్తున్నాను అంటే ఎవరైనా సరే ఇలాంటి కేసెస్ 498కి కూడా మీరు క్వాష్ చేయించుకోవచ్చు. చాలామంది ఫేక్ ఉమెన్ అంటే ఆడవాళ్ళు ఫేక్ కేసెస్ పెడుతూ ఉన్నారు. ఏం అసలు బేస్లెస్గా, అసలు ఏ అలిగేషన్ లేదు, ఏమి లేదు, ఊరికే
కొట్టలేదు తిట్టలేదు, బట్ కొట్టిండ్రని చెప్పేసి తిట్టారని చెప్పేసి ఊరికే నాన్ సెన్స్, జస్ట్ హస్బెండ్స్ మీద పగ తీర్చుకోవడానికి, ఇన్లాస్ మీద పగ తీర్చుకోవడానికి, లేకపోతే వాళ్ళకి కావాల్సినంత యాలిమనీ రావడానికి, అది కూడా చూడాలి. యాలిమనీ మెయింటెనెన్స్ ఏంటంటే నువ్వు ఇంత అడిగినంత ఇవ్వు, నేను 498 నీ మీద విత్డ్రా చేసుకుంటా కేసు. అసలు విత్డ్రాల్ కూడా నాకు తెలిసి అయితే నా ఒపీనియన్ ప్రకారం ఈ 498 వేసిన తర్వాత విత్డ్రాల్ కూడా బంద్ చేయాలి. ఎందుకంటే అదొక వెపన్ అయిపోయింది వాళ్ళకి. ఎట్లా అంటే మీరు నేను ₹1,00,00,000 అడుగుతున్నాను, నువ్వు ₹1,00,00,000 ఇవ్వు, ఇస్తే నువ్వు ఏమంటారు నేను విత్డ్రా చేసేసుకుంటా 498. నువ్వు వేసిందే 498 క్రియాలిటీ, నీ మీద డొమెస్టిక్ వైలెన్స్ అయింది, ఇదైంది అదైందని చెప్పేసే కదా వేసావు. మరి అంత వేసిన తర్వాత మళ్ళీ నీకు డబ్బులు ఇస్తే అవన్నీ మర్చిపోతావా? కొట్టింది తిట్టింది అంతా మర్చిపోతావా? అదేం న్యాయం? ఐ మీన్ మనీ కోసం. సో బేసికల్ ఇక్కడ ఏమవుతుందంటే అసలు ఎవరు కొట్టలే తిట్టలే, ఊరికే వీళ్ళని వాళ్ళ కాళ్ళ దగ్గర తెచ్చుకోవడానికి భయపెట్టడానికి అన్నిటికీ ఈ 85 BNSలు అదే 498 అవన్నీ వేయడం, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు వేయడాలు, ఇవన్నీ కూడా ఇట్లా ఒక రకంగా మిస్యూజ్ అవుతుంది. చాలా కన్సర్న్ ఆఫ్ మ్యాటర్ ఇది. సో ఇలాంటివన్నీ చేయకూడదు. కానీ నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే ఎవరు కూడా మగవాళ్ళు ఎవరి మీద అయితే 498 భయపడకండి. మీకు క్వాష్ అనేది ఒకటి ఉంది. ఒకవేళ కనుక మీరు నిజంగా కొట్టలేదు తిట్టలేదు, ఎలాంటి క్రుయాలిటీ డొమెస్టిక్ వైలెన్స్ ఎలాంటి మీరు చేయకుండా కూడా మీ వైఫ్ మీద కనుక కేసు పెడితే మీరు వెళ్ళి క్వాష్ చేయించుకోవచ్చు హైకోర్టులో. వితిన్ నో టైం, ఒక 3-4 monthsలో మీకు ఆ క్వాష్ కూడా అయిపోతుంది. ఒకవేళ మీరు ప్రాపర్గా. ఇంకోటి, మేడం చెప్పారు కదా నేను ఇచ్చేస్తా కేసు, నా క్వాష్ కాదండి, మీరు ఇచ్చే కేసుతో పాటు మీరు ఎవిడెన్స్ కూడా ఇవ్వాలి. మెయిన్ నేను నాకు ఊరికైనా కాష్ చేసి ఏంటంటే నేను మ్యాజిషియన్ని కాదు టక్కున మ్యాజిక్ చేసేసి కాష్ చేపించడానికి. సో డెఫినెట్గా మీరు తెచ్చే ఎవిడెన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎవిడెన్స్ తెచ్చియాలి నాకు ప్రాపర్గా, మీరు ఏం తప్పు చేయలేదని చెప్పి. వాట్సాప్ చాట్లా, వీడియోలా, రికార్డింగ్సా, కాల్సా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే ఒక ఎవిడెన్స్ పట్టుకొని రండి, అప్పుడు కాష్ అవుతుంది. రైట్. కాలర్ని తీసుకుందాం హైదరాబాద్ నుంచి సుధాకర్ రావు. సుధాకర్ రావు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. చెప్పండి సమస్య ఏంటి? నా ల్యాండ్ ఇక్కడ అసైన్ ల్యాండ్. ఓకే. అది 50 ఏళ్ళ నుంచి మాకు పట్టా ఉంది. నా ల్యాండ్ ను కొందరు ఇద్దరు వ్యక్తులు దున్నుతున్నారు. ఒక కరోనా టైంలో నేను దున్నించలేదు దాన్ని. కానీ మొన్న ఏంటంటే 2023 నుంచి వాళ్ళు దున్నుతున్నారు. 24లో నేను కోర్టుకు పోయినా, నాకు పట్టా ఉంది. తర్వాత కోర్టు ఆర్డర్ కూడా తెచ్చిన. ఓకే. అయినా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తే పోలీసు వాళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లేదు. దానికి పరిష్కారం ఏం చేయాలి మరి? నేను కోర్టు నుంచి ఆల్రెడీ నాకు ఫేవర్ గా వచ్చేసింది ఈ ల్యాండ్ టైటిల్ నాది అని. ఎదుటి వాళ్ళకు, మా అపోజిట్ వాళ్ళకు పట్టాలు లేవు, ఏం లేవు, ధరణి పట్టాలు లేవు, ఏం చేయాలి? చూడండి, ఫస్ట్ అసలు ఏ కోర్టులో కేసు ఫైల్ అయింది? భూపాలపల్లి కోర్టులో. భూపాలపల్లి కోర్టులో మీరు ఏ సూట్ వేశారు? డిక్లరేషనా, ఇంజంక్షనా? డిగ్రీ ఇచ్చారు మాకు, ఫైనల్ డిగ్రీ. ఫైనల్ డిగ్రీ మీరు వేసిన కేసు ఏంటి? నా కేసును వాళ్ళు వేరే వాళ్ళు ఆక్యుపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంజంక్షన్ వేశారు అయితే? అయితే ఏమైంది కోర్టులో? కోర్టులో నాకు ఫైనల్ డిగ్రీ ఇచ్చిండు, ఒక భూమి నాది అని. ఓకే, భూమి మీదే, మళ్ళీ వాళ్ళని ఇంటర్ఫియర్ కావద్దని ఇచ్చిందా? అట్లా ఇవ్వలే, టైటిల్ ఇచ్చింది నాకు. సో ఒకటండి, మీరు వేసిన కేసు ఏంటో మీరు చెప్పాలి నాకు ఫస్ట్. డిక్లరేషన్ వేసారా, ఇంజంక్షన్ వేసారా, ఏం వేసారు అని? అంటే ఇంజక్షన్ టైప్ లోనే వేసిన నేను. నాకు నా భూమిని వాళ్ళు దున్నుతున్నారు, నాది నాకు ఒక టైటిల్ ఇమ్మని వేసిన నేను. ఓకే. సో తర్వాత ఏమైంది? ఇప్పుడు పొజిషన్లు ఎవరు, కబ్జాలు ఎవరున్నారు? కబ్జాలో ఇప్పుడు మొన్న నేను పోతుంటే వాళ్ళు, నాది డాక్టర్ కూడా నన్ను దున్నని లేదు, కబ్జాలో వాళ్ళే ఉన్నారు. కబ్జాలు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? మొన్న ఓన్లీ 3 years నుంచే, కరోనా నుంచి. చూడండి, ఇప్పుడు మీకు కోర్టు మీ ఫేవర్లో ఆర్డర్స్ ఇచ్చింది కదా, ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి మీకు కబ్జా పెట్టడము, పోలీసులు కూడా సహకరించినప్పుడు మీరు మళ్ళీ వెళ్ళి కోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయ్యండి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు ధిక్కారని అనమాట. అంటే వాళ్ళు ఏదైతే ఆర్డర్స్ ఇచ్చిండ్రో అది వాళ్ళు వినాల్సిందే, చేయాల్సిందే. ఆ ఆర్డర్స్లో ఏముందో వాళ్ళు చేయాలా, చెయ్యకుండా దానికి అగెయిన్స్ట్గా యాక్ట్ చేస్తున్నారు. ఈవెన్ పోలీసులు కూడా సహకరిస్తారు లేనప్పుడు మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని వేయాలి. అదే కోర్టులో వెళ్ళి మీరు ఇచ్చిన ఆర్డర్ వీళ్ళు పాటిస్తలేరండి, మీరు ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి మళ్ళీ కోర్టులో వేయడం.
ఆహా. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మీరు ఏ అడ్వకేట్ అయితే చేయించుకున్నారో అదే అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయించుకోండి. అచ్చా అచ్చా అచ్చా. లేదు అంటే ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేయించుకోండి. లేకపోతే ఏమమ్మా? ఎగ్జిక్యూషన్ పిటిషన్. ఎగ్జిక్యూషన్ పిటిషన్. ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేపిస్తుంది అంటే ఆ ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసిన తర్వాత ఏదైతే డిగ్రీ వస్తే ఆ డిగ్రీ తీసుకెళ్ళి పోలీసుల చేతిలో పెట్టి చేయండి రా బాబు, ఈ ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఉన్నాయంటే మీరు ఎగ్జిక్యూట్ చేయాలి దీన్ని అని చెప్పేసి అదైనా చేయించుకోవచ్చు. మీరు ఒకసారి మీ అడ్వకేట్ని కలిసి మీరు చేయించుకోండి, రెండిట్లో ఏదో ఒకటి. ఓకే, అంటే రెండు చేయాలా? కాంటాక్ట్ ఆఫ్ కోర్ట్ ఒకటి, పిటిషన్ ఒకటి, తర్వాత మీరైతే ఫస్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టే చేపియండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కూకట్పల్లి నుంచి గోపాల్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. అదే మా అమ్మాయి మ్యారేజ్ ఒక 10 years అవుతుందండి. 10 years అండి? అవునండి. ఓకే. అదే ఒక అబ్బాయి 2 పిల్లలు ఉన్నారు. అయితే అతను ఏ పని చేసుకోవట్లేదు అని చెప్పేసి కొంచెం గొడవ అయింది. గొడవ అయితే ఇక అతను ఇంటి నుంచి బయటకు నెట్టేస్తే తీసుకొచ్చేసాను మా ఇంటికి. ఇప్పుడు 1.5 సంవత్సరం అయిందండి వచ్చి. ఓకే. అయితే ఇప్పుడు ఇంటికి వెళ్తే రానివ్వట్లేదు, పెద్ద మనుషుల చేత తెప్పించిన ఇంటర్లేదు. ఇప్పుడు ఎట్లా చేయాలి ఏంటా అని. అంటే అసలు మీరు ఈ సంవత్సరంన్నర మధ్యలో మాట్లాడలేదు ఒకసారి కూడా వెళ్ళి? 10 సార్లు 10 మంది పెద్ద మనుషుల చేత తెప్పించాము, 10 సార్లు కూడా వెళ్ళిందండి. ఏం చెప్పారు అప్పుడు? వెళ్తే ఊరికే తగ తీసుకుంటున్నారు, ఇంట్లో రానివ్వట్లేదు, మరి చెప్పినట్టు కోర్టులో వేసుకోమని చెప్పి అంటున్నారు. అదే ఒకటి. అంటే పిల్లలు ఎక్కడ ఉన్నారు? మీ దగ్గర ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్నారా? వాళ్ళ దగ్గరే ఉన్నారు. పిల్లలు అక్కడే ఉన్నారు. ఓకే, అంటే సంవత్సరం నుంచి పిల్లలు అక్కడే ఉన్నారా? పిల్లలు ఉన్నాయి కూడా భయపెట్టారండి. భయపెట్టి వాళ్ళు కూడా ఏంటంటే తండ్రి దగ్గరే ఉంటాం అన్నట్టుగా చెప్పించుకున్నారు కేసు పెట్టి. అట్లా మరి పిల్లలు భయపడిపోతారు కదా, వాళ్ళు ఊరికి అదుపుతుంటే. అట్లా పిల్లలు కూడా తండ్రి దగ్గరే ఉంటామని పోలీస్ స్టేషన్ లో చెప్పారు. ఓకే, మీరేనా కేసు వేసారా? వేసుకోమని చెప్తున్నారు వాళ్ళు? మేము కేసు పెడదామని వెళ్తే వాళ్ళు తెలిసిన వాళ్ళ చేత తెప్పించిన తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా కేసు తీసుకోలేదు, కోర్టుకు వెళ్ళండి అని చెప్పి అంటున్నారు వాళ్ళు కూడా. ఓకే, కేసు తీసుకోలేదు. తీసుకోలేదు, లాయర్ గారి ద్వారా కూడా చెప్పించాం. ఓకే. అదే ఇప్పుడు సమస్య ఎవరిది? ఇవాళ అమ్మాయిది, కూతురుది. ఓకే, అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఇష్యూ ఏంటండి? అసలు ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు కదా, అసలు వాళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లం ఏంటి? బేసిక్ ఏ పని చేసుకోవట్లేదండి అతను. అయినా మనం ఏం అనలేదండి. మరి ఖాళీగా కూర్చుంటే ఎట్లాగూ అని చెప్పేసి ఏదో పని చేసుకో లేకపోతే లేదని అనుకున్నాం మేము కూడా. అతనే ప్రతిసారి గొడవ వేసుకుంటున్నాడు, కొట్టడం తిట్టడం జరుగుతుందండి. సో మీరు వెళ్ళడితే ఏమైనా కేసు వేసుకోండి అంటున్నారు. అవునండి. పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాడు? పిల్లలు కూడా చూడట్లేదు, ఇంటికి రానివ్వట్లేదు. ఇప్పుడు ఓకే, వైఫ్ ని సరిగ్గా చూడట్లేదు, బట్ వాళ్ళ పిల్లల్ని ఎలా చూస్తున్నాడు? పిల్లల్ని బాగానే చూసుకుంటున్నాడు. మరి పెళ్లి కూడా చూసుకోవాలి కదా. మరి అమ్మాయి ఆపరేషన్ చేపించుకుని 9 ఏళ్ళు అంటే ఏం చేయట్లేదు అంటున్నారు కదా, ఏం సంపాదించట్లేదు అన్నప్పుడు మరి పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాడు ఫైనాన్షియల్ గా? అంటే ఆస్తి ఉందిలేండి, పొలం అది ఉంది. చూడండి, మీకేం కావాలి? ఒకటండి, నేను కూడా కన్నాను కదా అని ఈ పిల్ల అంటుంది. ఈ పిల్లలు బాధపడుతుంది అమ్మాయి కూడా. ఇప్పుడు మీకేం కావాలండి? అంటే మీ కూతురుకి ఏం కావాలంట? కలిసి ఉండాలని ఉందా, లేకపోతే తిరిగి వెళ్ళాలి అంటుంది? మంచి చూసుకుంటే వెళ్తానంటుందండి కాపురానికి. మరి అతనేమో రానివ్వట్లేదు. ఓకే, ఒక పని చేయండి, మీరు రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేయండి. రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని ఒకటి ఉంటుంది. అది ఏంటంటే ఆ పిటిషన్ ఇస్తేందంటే మీ కూతుర్ని మళ్ళీ తిరిగి కాపురానికి తీసుకెళ్ళని చెప్పి వేసే అర్జీ అది. మీరు ఆ పిటిషన్ వెయ్యాలి. ఏంటంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, ఆ వైఫ్ని ఇట్లా వదిలేయడం కరెక్ట్ కాదు, సో మీరు తిరిగి కాపురానికి తీసుకెళ్ళని చెప్పేసి వేసే పిటిషన్ అది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సంవత్సరం ఆల్రెడీ అయింది, ఇంకో 6 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయినప్పుడు అది డెసర్షన్ అవుతుంది. డెసర్షన్ అంటే ఏంటంటే ఎవరైనా సరే భార్య భర్తలు 2 సంవత్సరాల కంటే ఎక్కువ విడిపోయి ఉంటే అది అనుకోకుండా అంటే ఇండైరెక్ట్గా విడాకులు అవుతుంది. అదొక గ్రౌండ్ అవుతుంది విడాకులకి. సో 2 సంవత్సరాల కంటే ఎక్కువ సపరేట్గా ఉండద్దు. సో ఈ లోపల మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే రెస్ట్రిక్షన్ కాంజుగల్ రైట్స్ వేసే కంటే ముందు ఫస్ట్ లీగల్ నోటీస్ కూడా పంపించండి. ఫస్ట్ లీగల్ నోటీస్ పంపించండి, తర్వాత కేసు వేయండి. సో మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మీరు మాకు కాల్ చేయొచ్చు. ఫస్ట్ మీరు లీగల్ నోటీస్ పంపించండి, తర్వాత రెస్ట్రిక్షన్ కాంజుగల్ రైట్స్ వేయండి. ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్తారో కేసు ఒకసారి ఫైల్ అయ్యాక అప్పుడు ఖచ్చితంగా సెటిల్మెంట్కే పోతుంది యూజువల్గా.
రైట్. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. ఒంగోలు నుంచి శివకుమార్ గారు నమస్తే అండి. శివకుమార్ గారు హలో, నమస్తే మేడం. చెప్పండి మీ సమస్య ఏంటో. మా మిస్సెస్ 490 వేసేది తప్పుడు కేసు వేసింది మేడం. ఇప్పుడు హాస్పిటల్ చేసుకుని అన్నాను కదా, మాకు 2000లో మ్యారేజ్ అయింది మేడం. తర్వాత ఏంటంటే 4-5 సంవత్సరాలు బాగానే ఉందండి. కాకపోతే మా మిస్సెస్ కి అనుమానం ఎక్కువ వస్తుంది మేడం. నేను బిజినెస్ చేస్తాను, వేరే లేడుతూ మాట్లాడినా చేసినా కూడా చాలా ఇచ్చేస్తుంది మేడం. ఆ తర్వాత ఏం చేస్తుంది, మా అమ్మగారు 60 ఏళ్ళు ఉంటుంది. అమ్మగారు వద్దు, వాళ్ళు వద్దు, వీళ్ళొద్దు. మా అక్క చెల్లెళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చి పెళ్లిళ్ళు అయిపోయినాయి మేడం. వాళ్ళు ఎక్కడో ఉంటారు. ఒక ఆమె హైదరాబాద్ లో ఉంటుంది, ఒక ఆమె వేరే ఉంటుంది. అయితే వాళ్ళు కూడా రావద్దంటుంది మేడం. అది ఇప్పుడు మా అమ్మగారికి నేను ఒక్కని అమ్మని వద్దంటుంది సార్. నేను ఒక్కనే కొడుకుని, వేరే కొడుకు కూడా లేడండి. అమ్మని బయటికి పంపేయమంటుంది. అమ్మని సరిగ్గా చూసుకోదు. అమ్మకి ఆరోగ్యం హెల్త్ కూడా బాగలేదండి. అయితే నేను అమ్మని నా దగ్గర ఉంచుకొని చేస్తాను, వేరే ఆ బిడ్డల దగ్గర పంపేయమంటుందండి. బిడ్డల దగ్గర పంపిస్తే వాళ్ళు ఎందుకు చూసుకుంటారు? ఉన్న కొడుకు నేను చూసుకోవాలి కదా. అయితే ఆయన వెళ్ళిపోయి నా మీద 2017లో పెట్టిందండి పాలిటీ కేసు. 2017లో ఆ కూడా అది తెలంగాణలో పెట్టిందండి. ఆ కోర్టు ఇప్పటి వరకు నడుస్తూనే ఉందండి. ఇప్పటి వరకు అది ఎటువంటిది తీర్పు రాలేదు, ఎటువంటి తిరుగుతూనే ఉన్నా మేడం. అయితే మా అమ్మ మీద, మా అక్క చెల్లెల మీద కూడా కేసు పెట్టిందండి. మా బావగారి మీద, మా అమ్మ మీద. మా అమ్మకి 70 సంవత్సరాలండి. 70 సంవత్సరాలు. మా అక్క చెల్లెలు అసలు ఇక్కడ ఉండరండి. పోయి మొత్తం మా మీద అంతా ఫాల్స్ కేసు పెట్టిందండి. మా ఫ్యామిలీ మొత్తం మీద ఫాల్స్ కేసు పెట్టింది. ఇప్పుడు నేను కో స్పెషాలిటీ చేసుకోవచ్చా? దీని పరిష్కార మార్గం ఏమిటి? అసలు అది తప్పుడు కేసు అని తెలుస్తున్నారు. ఎఫ్ఐఆర్ లో కూడా తప్పుడు కేసు అని తెలుస్తుందండి. ఎఫ్ఐఆర్ చూసినా కూడా తెలుస్తుందండి. పిచ్చి పిచ్చి చేయటం, ఇది చేయటం, ఇంట్లో ఉండి గిన్నెలు ఎత్తేయటం, అది చేయటం, మా అమ్మగారిని సరిగ్గా చూసుకోకపోవడం, ఊగా గునుగుతా ఉంటది, ఊగా అనుమానిస్తా ఉంటది, రాత్రి పూటలు వేసి అరుస్తా ఉంటది, చేస్తా ఉంటది. మీకు పిల్లలు ఉన్నారండి? ఒక పాప ఉందండి. పాప ఎక్కడుంది ఇప్పుడు? మీ దగ్గర, తన దగ్గర? మాది అంటే అప్పుడు ఆమె దగ్గరే ఉంటదండి. తీసుకుపోయిన కోర్టులో ఆడపిల్ల ఆమె దగ్గరే ఉండాలని అక్కడ అడిగారు. మా అమ్మకి 10 సంవత్సరాలు ఉంటాయి, మీ దగ్గర ఉంటా అంటే పంపించేశారు. అప్పుడప్పుడు చూసుకొని వస్తున్నానండి. ఇప్పుడు దీని పరిష్కారం ఏంటండి? చేస్తుందండి. మీరు 2017లో కేసు ఫైల్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టు చుట్టూ తిరిగారు కానీ క్వాష్ చేయించుకోలేదా? మీరేం తప్పు చేయనప్పుడు ఏమీ లేదండి. మీరు ఏ అడ్వకేట్ ని కలవలేదా? లాయర్ గారు కింది కోర్టులో కేసు కొట్టేసినప్పుడు పై కోర్టులో పోవాలండి. కింది కోర్టులో కొట్టేసినప్పుడు పై కోర్టులో హాస్పిటల్ ఎట్లా వేస్తున్నారా అంటున్నాం లాయర్ గారు. అట్లా ఉండదండి. మీరు క్వాష్ చేయించుకోవచ్చు. మీరు ఒక పని చేయండి సార్, 6 o'clock తర్వాత మాకు కాల్ చేయండి. మా ఇదే నెంబర్ కాల్ చేసినా పర్లేదు, లేకపోతే మా యూట్యూబ్లో మా నెంబర్స్ ఉంటాయి, పర్సనల్ నెంబర్స్, ఆర్ ఇన్స్టాగ్రామ్ కూడా వెళ్ళి మా నెంబర్స్ ఉంటాయి. ఒకసారి కాల్ చేసి మీ సిచ్యువేషన్ చెప్తే క్వాష్ చేయొచ్చు. మీరు ఆన్సర్ ఒకటే, మీరు అడిగిన ప్రాబ్లంకి ఒకటే, క్వాష్ చేయించుకోండి. ఏదైనా ఏ అఫెన్సెస్ ఉన్నాయి కూడా 490 అంతా కూడా క్వాష్ చేయించుకోండి. మీరు తప్పులు చేయలేదు అని ఆల్సో ఇన్ని ఇయర్స్ అయింది. సో ఇంకోటండి, అనుమానాలు ఇప్పుడు రీసెంట్ కూడా చాలా సుప్రీంకోర్టు కేసెస్ కూడా వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయకుండా కూడా అనుమానాలు కొద్దీ అలాంటివి ఏమన్నా చేస్తే కూడా క్రుయాలిటీ అవుతుంది. అండ్ అమ్మ నాన్న నుంచి సపరేట్గా ఉండమన్నా కూడా క్రుయాలిటీ అవుతుంది. ఒకవేళ కనుక మీరు ఆవిడ నుంచి విడిపోవాలనుకుంటే మాత్రం మీ దగ్గర చాలా మంచి గ్రౌండ్స్ ఉన్నాయి విడిపోవడానికి. అంటే విడాకులు తీసుకోవడానికి అయితే చాలా మంచి గ్రౌండ్స్ ఉన్నాయి. ఒకవేళ విడిపోకుండా ఉన్నా లేదు, మీరు కోర్టు చుట్టూ తిరగద్దు, మీకు ఇట్లాంటి కేసెస్ అన్నీ కూడా లేకుండా మీ కోర్టు చుట్టూ ఫ్రీ మైండెడ్ ఉండాలి, లైఫ్ ఫ్రీ కావాలనుకుంటే మాత్రం క్వాష్ చేయించుకోండి. రైట్. నెక్స్ట్ కాలర్ ఉన్నా తీసుకుందాం. వరంగల్ నుంచి మల్లారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సమస్య ఏంటి? మేడం మాది నర్సంపేట కోర్టు వస్తుందండి. ఓకే. నేను 2022లో కేసు ఫైల్ చేసిన అండి. చెప్పండి. నాకు వేరే అతనికి నేను డబ్బులు ఇస్తే అతను ఇవ్వకపోతే కేసు వేసిన అండి. అది కోర్టులో ఫేవర్ గా వచ్చింది తీర్పు. ఓకే. బట్ ఏంటంటే ల్యాండ్ అటాచ్మెంట్ ఉంది. అది కావడానికి ఇప్పుడు 6 months నుండి నర్సంపేట కోర్టుకు జడ్జి లేడండి. నేను ఇప్పుడు వేరే కోర్టుకి ఏమైనా వెళ్ళొచ్చా, ఎట్లా నా పరిస్థితి ఏంటిది అని? ఇప్పుడు చూడండి, మీ అడ్వకేట్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఛార్జ్ కోర్టులో ఏమనండి మేడం. ఇప్పుడు కోర్టులో జడ్జి లేరంటున్నారు, అంతేనా? అవునండి. సో ఆ కోర్టులో ఇంకెవరైనా జడ్జిలు ఉన్నారా? మీది ఏ కోర్టులో ఉంది అసలు? నర్సంపేట అండి. నర్సంపేటలో ఏ కోర్టు?
ఓకే, ఒక అవును పని మేడం. చేయండి, మీ అడ్వకేట్తో మాట్లాడుకోండి. అక్కడ ఏమన్నా ఇంకా వేరే పక్కకి ఏమైనా కోర్ట్స్ ఉంటే మీది ఎమర్జెన్సీ మ్యాటర్ అని చెప్పేసి కోర్టులో ఇన్ఛార్జ్ కోర్టుకి వేసి చెప్పమనండి, ఒకసారి ట్రాన్స్ఫర్ చేయించుకోండి, లేకపోతే చేయించుకోవచ్చు మీరు. ఓకే రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. నెల్లూరు నుంచి శంకరయ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మీ సమస్య ఏంటో. మేడం వెంకటగిరి నుంచి 92లో ఏంటి మనకి ఫ్లాట్ వచ్చి పెన్షన్ ఇచ్చారు మేడం. మా నాన్న చనిపోయిన తర్వాత ఒక ఆయన జూనియర్ రికార్డ్ అసిస్టెంట్. హలో చెప్పండి చెప్పండి శంకరయ్య గారు. రైట్, మీ కాల్ అయితే కట్ అయిందండి. వీలైతే కనుక మీరు నెంబర్, ఆఫీస్ నెంబర్ మనకి కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి ఈవినింగ్ తర్వాత. ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక పూర్తి వివరాలు చెప్తారు. మీరు చెప్పిన వాయిస్ అయితే క్లారిటీగా లేదు, కట్ అయింది మీ వాయిస్ అయితే. రైట్, ఒకవేళ కనుక కోర్టు ఈ పిటిషన్ కనుక ఆమోదించకపోతే, ఏదైతే క్వాష్ పిటిషన్ ఉందో ఆ పిటిషన్ కనుక ఆమోదించకపోతే ఆ వ్యక్తికి తర్వాత లీగల్ ఆప్షన్ ఏమైనా ఉంటుందంటారా? ఒకవేళ హైకోర్టులో క్వాష్ కాకపోతే నెక్స్ట్ సుప్రీంకోర్టు, అంతే. అంతే. ఇంకా హైకోర్టు తర్వాత నెక్స్ట్ హైరార్కీ ప్రకారం చూస్తే ఏంటంటే లోవర్ కోర్ట్, హైకోర్టు, సుప్రీంకోర్టు. సో హైకోర్టులో కనుక మీకు క్వాష్ కాలేదంటే సుప్రీంకోర్టే. చాలామంది రీసెంట్గా మన పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అందరూ కూడా హైకోర్టులో రిజెక్ట్ అయ్యి సుప్రీంకోర్టు వెళ్ళిన చాలా కేసెస్ చూసారుగా. సో దట్ ఈస్ ద వే, అంతే. హైకోర్టు రిజెక్ట్, గో టు సుప్రీంకోర్టు. ఓకే.